జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు కళ్ళు నోరు పెద్దవి చేసి మీకు తోచిన కమర్షియల్ లాజిక్లు మాట్లాడినంత మాత్రాన మీరేదో చాలా గొప్పగా మాట్లాడినట్టు కాదు. జస్ట్ మాట్లాడారు అంతే. మీ మాటల్లో ఏ వైపు చూసినా డబ్బులు ఆర్భాటాలు తప్ప కనీసం ఏ మూలనైనా ఇది ఆడపిల్ల బతుకు అనే మాట ఎక్కడైనా ఉందా? అరే అట్లీస్ట్ మీ కూతురు బతుకు అనే ఆలోచన కొంచెమైనా ఉందా? హిమా హిమా ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి తారాగారి కూతురు హిమ. తను మా అన్నయ్య సాగర్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈవిడ చేసే పెళ్లి హిమకి ఇష్టం లేకపోవడం వల్లే తన జీవితం ఎక్కడ పాడైపోతుందోనని తనకి తానుగానే డెసిషన్ తీసుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. కానీ హిమని ఎవరూ బలవంత పెట్టి ఇలా బయటకు తీసుకురాలేదు. కావాలంటే మీరు హిమని అడగండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చెప్పేదంతా అబద్ధం. ఇదే మాట మీ కూతురు చెప్తే ఓకేనా? ఏమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ బలవంతంగా దాచిపెట్టారా? లేదు సార్, నేను సాగర్ ప్రేమించుకున్నాం. మా అమ్మ నాకు ఇష్టం లేదని చెప్పినా వేరే వాళ్ళతో పెళ్లి చేస్తుంది. అందుకే ఇంట్లో నుండి వచ్చేశాను. తారా మేడం, మీ అమ్మాయి మేషర్. మీరు తన విషయంలో బలవంతంగా ఏదైనా చేస్తే చట్టపరంగా చాలా సమస్యలు క్రియేట్ చేస్తుంది. కాస్త మీరు ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో. ఈ విషయాన్ని ఇలా కాదు, దీన్ని చాలా సెన్సిబుల్గా నా స్టైల్లో వర్కౌట్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీరన్న మాట కూడా నిజమే. లీగల్గా ఇలాంటి విషయాలు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయనిపిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని నేను లాగదలుచుకోలేదు. స్వీటీ, నీ ఇష్టాన్ని కాదని నీ దృష్టిలో నేను విలన్గా కనబడ్డాం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. నీకెలా అయితే హ్యాపీగా ఉంటాననుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీకు అడ్డుపడను. లవ్, లైఫ్ రెండూ నీవే. మమ్మా. ఎస్ హిమా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.